హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న వీడియో ఒకటి ఉంది కదా, అదేనండి మసాలా చాయ్ బ్రెడ్. సో అదైతే నేను ఈరోజు మార్నింగ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంకైతే మా చిట్టి తల్లులు కూడా అడిగేశారు, మమ్మీ చాలా బాగుంది అందరు చేస్తున్నారు కదా అని. సో ఇంకైతే నేను ఇంకేం చేయను, నేను ఒకసారి ట్రై చేసేద్దామని వ్లాగ్ చేస్తున్నా, అలాగే మీకు కూడా చూపిద్దామని. సో ఇంకా లైట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఇక్కడ స్టవ్ వెలిగించి పాలు పెట్టేసుకుందాము. అది కాస్త వేడైన తర్వాత మనము కాస్త లెమన్ జ్యూస్ వేసుకుంటే పాలు విరిగిపోతాయి. ఇప్పుడు కాస్త వేడైన తర్వాత ఒక గ్లాసులకి లెమన్ జ్యూస్ హాఫ్ లెమన్ పిండుకున్నాను నేను. ఇప్పుడు ఇది కూడా వేసేసుకుందాం. లెమన్ జ్యూస్ వేయగానే చూడండి ఎంత చక్కగా పొంగిపోయిందో పాలు. ఇప్పుడు దీన్ని వడబోసుకుందాం. ఇక్కడ మనం ఒక బౌల్ పెట్టుకుని ఆ బౌల్లోకి ఒక వైట్ క్లాత్ అనేది తీసుకోవాలి. శుభ్రంగా నీట్గా ఉన్న క్లాత్ అయితే తీసుకోవాలి. అందులోకి మనం ఈ పాలు విరగొట్టుకున్న పాలను వేసుకుని బాగా నీళ్ళంతా కొంచెం కూడా నీళ్ళు లేకుండా బాగా పిండేసుకోవాలి. కొంచెం ఆరిన తర్వాతే నీళ్ళు అనేది పిండుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు మనం నీళ్ళని పిండుకోవడం మన వల్ల అవ్వదు కాబట్టి కొంచెం ఆరిన తర్వాతే నీళ్ళని క్లీన్ చేసుకోండి. తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని ఆ నీళ్ళంతా మనం పిండుకున్నాం కదా, తర్వాత ఒక పన్నీర్ లా ఉంటుంది, క్రీమ్ లా రెడీ అవుతుంది కదా, దాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇక్కడ నేను నాకు సరిపడా మా ముగ్గురికి ఎంత కావాలో అంత మాత్రం పాలు విరగొట్టుకున్నాను. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోండి. తర్వాత ఆ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక రుచికి సరిపడా మీకు ఎంత టేస్ట్ కావాలో అంత టేస్ట్కి అంత టీ లెవెల్కి వేసుకొని 2 టేబుల్ స్పూన్ షుగర్ని నేనైతే వేసుకున్నాను. మీకు ఎంత కావాలో మీరు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. షుగర్ అంతా కలిసిపోవాలి, అది కూడా క్రీమ్ టెక్స్చర్లోకి రావాలి. అలా కలుపుకొని బాగా చేసుకోవాలి. దీని స్మెల్ అయితే అద్దరిపోతుంది. అంతా పాలకోవ స్మెల్లే వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. స్మెల్ ఎంత బాగుంది అంటే ఇంకా ఎంత బాగుంటుంది చూడండి. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మసాలా చాయ్ రెడీ చేసేసుకుందాం మనం, సరేనా? సో మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందన్నది, టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్పేస్తాను మీకు. ఇక్కడ మనం ఫస్ట్గా పాల గిన్నెలోకి పాలు పోసి పెట్టేసి మీరు ఏ టీ వాడతారో ఆ టీ పొడిని వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం చిన్నగా అల్లం ముక్క తీసుకోండి. ఇలా గ్లాస్లోకి వేసుకుని పొడి చేసి వేసే అలవాటు ఎంతమందికి ఉందో కమెంట్ చేయండి. ఇంకా నేనైతే కొంచెం అల్లం తీసుకున్నాను. అల్లం తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక 2 ఏలక్కులను తీసుకొని బాగా పొడి చేసి వేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా చేయండి, చాలా టేస్ట్ అనేది ఉంటుంది. ఇలా ఏలక్కుల్ని పొడి చేసి వేసుకున్న తర్వాత కొంచెం అంతా చెక్క వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ స్మెల్ కూడా మసాలా స్మెల్ చాలా బాగా వస్తుంది. వేసుకుని ఆ పాలంతా టీ అంతా బాగా మరిగిన తర్వాత రుచికి సరిపడినంత షుగర్ని వేసుకోండి. వేసుకుని ఇంకొకసారి మరగనివ్వండి, చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే టీ పొడి కూడా పచ్చి వాసన అన్నది పోతుంది. మనం ఎక్కువగా టీని ఉడకపెట్టవద్దు, అలా అని పచ్చివాసన ఉండేలాగానే మనం చూసుకోవద్దు. కొంచెం బాగా మరగబెట్టి తీసుకున్న తర్వాత ఇలా బ్రెడ్ పీసుల్ని తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా క్రీమ్ని, ఇలా బ్రెడ్ సెంటర్లో పెట్టేసి ఇంకొక బ్రెడ్ తీసుకుని దాని మధ్యలో పెట్టేయాలన్నమాట. ఇలా 2 పీసుల సెంటర్లో క్రీమ్ పెట్టేసి మనం ఫోల్డ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా నేను ట్రై చేయడం ఫస్ట్ టైమే, ఎలా కుదురుతుందో అని నాకైతే చాలా టెన్షన్ ఉండే, అయితే కూడా చాలా టేస్ట్ బాగా వచ్చిందనమాట. ఇక్కడైతే నేను మా ముగ్గురికి ఎంత కావాలో అంతైతే నేను తీసుకుంటున్నాను. ఇంకా మా ఆయనైతే టీ కాఫీ అలవాటు లేదు. ఇక్కడ నేను నా పిల్లలు ఫస్ట్ టైం పిల్లలకి కాఫీ టీ అన్నది ఇవ్వద్దు. నేను ఇక్కడ మసాలా చాయ్ బ్రెడ్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు అడిగారని తప్ప నేను ఇక్కడ మిగతా టైం వాళ్ళకైతే నేను టీ కాఫీ ఇవ్వను. మీరైతే చూసుకోండి. ఇక్కడ ఇలా
ఒక కరెక్ట్‌గా బ్రెడ్ మనం సెంటర్‌లోకి పెట్టేసుకున్నాము. పెట్టేసి ఇంకొకటి దీన్ని మిక్సీలో కూడా వేసి మనం క్రీమ్‌లా చాయ్ చేసుకోవచ్చు. కానీ వేసేసుకొని నేను ఇక్కడైతే తినేద్దాం. కొంచెం క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి నేను బౌల్‌లోకే వేసి చేసుకున్నాను. మాకు ముగ్గురికి కాబట్టి మీరైతే 3 ఎక్కువ ప్లేట్లు అయితే చేసుకునే నేను రెడీ వాళ్ళైతే చేసేసుకున్నాను. చూడండి. చిన్నది మిక్సీ జార్ ఉంటుంది కదా! దాంట్లోకి వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకుంటే ఆ క్రీమీ టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది. చూడడానికి కూడా ఇంకా చాలా బావుంటుంది. ఇంకైతే మనం చేసి పెట్టుకున్న బ్రెడ్స్‌కి టీని వడబోసుకొని మనం వాటిని బ్రెడ్స్ ముక్కలు బాగా తడిసేలా టీ అన్నది వేసుకోవాలి మసాలా చాయ్‌ని. వేసుకొని ఇంకా టేస్ట్ చేస్తే చాలా బావుంది. చాలా అదిరిపోయింది. మా పిల్లల రియాక్షన్ కూడా చూడండి. ఎలా ఉంది బాగుంది. నీకు? బాగుంది. చాలా బాగుంది. హ్మ్. ఇంకైతే బయట వర్షం పడుతుంది. చాలా బావుంది క్లైమేట్ అన్నది. చల్ల చల్లగా, కూల్‌గా వర్షం పడుతూ చాలా బావుంది. నేను అందుకే మసాలా చాయ్ బ్రెడ్‌ని చేసుకున్నాను. ఈ వెదర్‌కి తినడానికి వేడి వేడిగా బావుంటుందని. ఇంకైతే ఇలా బయట కూర్చొని వెలుతురులో తినడం ఎంతమందికి అలవాటుంది. మేమైతే ఇక్కడ ఏది చేసినా ఇక్కడ బయటొచ్చి కూర్చొనే తింటాము.